ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. తాడువాయి జాతీయ రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో శశి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 4 స్టూడెంట్స్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కారులో భద్రాచలం వెళుతుండగా మార్గ మధ్యలో వాహనం అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రైటిక ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. తాడువాయి జాతీయ రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో శశి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 4 స్టూడెంట్స్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కారులో భద్రాచలం వెళుతుండగా మార్గ మధ్యలో వాహనం అదుపు తప్పి లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఏలూరు నుంచి మా ప్రతినిధి సుమన్ ఫోన్ లైన్ అందిస్తారు. సుమన్. సువర్ణ, ఏలూరు జిల్లా జీలుగుమెల్లి పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఖమ్మం టు దేవరపల్లి జాతీయ రహదారి ఉందో, అయితే ఈ జాతీయ రహదారిపై శశి ఇంజనీరింగ్ కాలేజీ తాడేపల్లిగూడెనికి చెందినటువంటి శశి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు బీటెక్ సిఎస్సి చదువుతున్నటువంటి విద్యార్థులు 8 మంది అయితే కారు మాట్లాడుకొని భద్రాచలం ఏదైతే దైవ దర్శనానికి ఒక స్టూడెంట్ బర్త్డే విషయం వెళ్తున్న సందర్భంలో జీలుగుమెల్లి పరిసర ప్రాంతాల్లో అయితే లారీని అయితే ఢీకొట్టడం జరిగింది. అయితే కారు అయితే విద్యార్థులే డ్రైవింగ్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే శశి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థి ఎవరైతే సాయి ఉన్నాడో అతనైతే అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మిగతా వారు ఇద్దరికైతే క్రిటికల్ గా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మిగతా వారికి తీవ్ర గాయాలు అయితే అయ్యాయి. అయితే ఇదే విషయానికి సంబంధించి ఏదైతే శశి ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ అదే యాజమాన్యం తల్లిదండ్రులు కూడా తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నట్లు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుమన్.